హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. టెక్ మహేంద్ర నుంచి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. 0 to 5 years ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంటే 10+2 చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే 10+2 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకి చార్ట్ ప్రాసెస్ అనమాట. వాయిస్ ప్రాసెస్ అవసరం లేదు, నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఫుల్ టైము పర్మనెంట్ జాబ్ అండి ఇది. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నారండి. 5 days మాత్రమే ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబు. హైదరాబాద్లో ఉంటుంది జాబ్ అనేది. బోత్ క్యాబ్ ఫెసిలిటీ, రెండు వైపులో కూడాను క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు మీకు. సో వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ జాబ్ అనేది మనకి నౌకరీలో స్పాట్ అవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. సో టెక్ మహేంద్ర గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎంఎన్సీ కంపెనీ మీకు అందరికీ కూడాను బాగా తెలిసే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనేటటువంటి జాబ్ అనేది మనకి టెక్ మహేంద్ర నుంచి నౌకరీలో స్పాట్ అవడం జరిగింది. 0 to 5 years అన్నారు. 0 అంటే ఈజ్ నథింగ్ బట్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ అనేది 2.5 నుంచి 4.5 lakh per annum వరకు ఇస్తారని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనకి స్టార్టింగ్ అనేది 20,000+ మనకి రావడం జరుగుతుందన్నమాట. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. March 11th మీరు 11:30 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. March 11th అంటే మనకి ఈ కమింగ్ మండే అనమాట. మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని 10+2 అన్నారు కాబట్టి 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 62 మనకి సెజ్ 1A కుత్బుల్లాపూర్ మండల్ బహదూరపల్లిలో ఉంటుందన్నమాట ఈ యొక్క టెక్ మహీంద్ర ఆఫీస్ అనేది. అక్కడ హెచ్ఆర్ పర్సన్ అనేది ఫరాజ్ అన్వర్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోన్ కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఏమి ఇస్తున్నారంటే డైరెక్ట్గా మీరు మెన్షన్ హెచ్ఆర్ అతని పేరు రాసి మీరు డైరెక్ట్గా అతన్ని కలవచ్చు అనమాట. అతని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది రాయటం, వెర్బల్ కమ్యూనికేషన్ కంపల్సరీగా వచ్చి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనం చూడండి, ఫ్రెష్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. శాలరీ మనం చెప్పుకున్నాం కదా, 2.5 నుంచి మనకి 5 lakh వరకు డిపెండింగ్ అపాన్ ది లాస్ట్ సిటీసీ అండ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 30-35 ఆ రేంజ్ వరకు కూడా స్టార్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఫ్రెషర్స్కి అయితే మనకి 20+ నుంచి స్టార్టింగ్ అవుతుంది అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీకు బోత్ సైడ్స్ కూడాను క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇక్కడ బహదూరపల్లి నుంచి మనకి సరౌండింగ్ ఒక 30 kilometers రేడియస్ వరకు కూడాను మీకు క్యాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతకంటే ఎక్కువ అంటే ప్రొవైడ్ చేయరు. నా ఎక్స్పెక్టేషను 30 kilometers ఇంచుమించుగా ఉన్నంత వరకు కూడా మీకు క్యాబ్ అనేది ఫెసిలిటీ ఇస్తారనమాట. మనకి వీక్లీ 5 days మాత్రమే వర్కింగ్ ఉంటుంది. 2 rotational వీక్లీ ఆఫ్ ఉంటుందన్నమాట. కాంటాక్ట్ పర్సన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫరాజ్ అన్వర్. అతని యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడ్రస్ అనేది మరి క్లియర్గా మరొకసారి మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. కుత్బుల్లాపూర్ మండల్ బహదూరపల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఇది కంప్లీట్గా చార్ట్ ప్రాసెస్ అండి. ఇది వాయిస్ ప్రాసెస్ కాదు. కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తారు. ఫుల్ టైం అండి, ఇది పర్మనెంట్ వర్క్ రోలు. సో నాన్ వాయిస్ కింద వస్తుంది. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. వెంటనే మీ రెజ్యూమ్స్, అదేవిధంగా డాక్యుమెంట్స్, జెరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని 11th మనకి మండే అనమాట, March 11th 2024 మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. అదేవిధంగా మీ సర్కిల్ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కానీ, అదేవిధంగా రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్తో ఎవరికైతే జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేదన్నా మీకు ఈ జాబ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.